హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మరి తల్లికి వందనం రెండో లిస్టు వచ్చేసింది జూలై 10వ తారీఖున. మరి మీ పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకోవటం ఎలా ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఈ రెండవ లిస్టులో ఎవరెవరి పేర్లు వచ్చాయో తెలుసుకుందాం. ఈ రెండవ లిస్టులో ఈ సంవత్సరం ఎవరైతే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యారో ఆ స్టూడెంట్స్ పేర్లు వచ్చాయి ఫ్రెండ్స్. అదేవిధంగా 10th అయిపోయి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క పేర్లు కూడా ఈ లిస్ట్లో వచ్చేసాయి. మరియు మొదటి లిస్ట్లో మిస్ అయిన కొంతమంది స్టూడెంట్స్ పేర్లు మొదటి లిస్ట్లో మిస్ అయ్యాయి కొన్ని కారణాల వల్ల. అలాంటి వాళ్ళ పేర్లు కూడా ఈ లిస్ట్లో వచ్చాయి. ఆ తర్వాత మొదటి లిస్ట్లో కొంతమంది పేర్లు రాలేదు, అలానే కొంతమంది పేర్లు అనర్హుల జాబితాలో వచ్చాయి ఇనెలిజిబుల్ లిస్ట్లో. అట్లా ఇనెలిజిబుల్ లిస్ట్లో వచ్చిన పిల్లలకి గ్రీవెన్స్ కనుక రైజ్ చేసినట్లయితే వాళ్ళ పేర్లు కూడా ఈ లిస్ట్లో వచ్చాయి. సో మొత్తంగా 4 రకాల కేటగిరీల స్టూడెంట్స్ ఈ రెండవ లిస్ట్లో వచ్చేసారు. మరి ఈ రెండవ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలంటే, మీరు మ్యాప్ అయిన సచివాలయంకి మీరు వెళ్ళి అక్కడ వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఆ లిస్ట్లో అక్కడ డిస్ప్లే చేసిన లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫోన్లోనే చూసుకోగలిగితే ఈ ఎన్బిఎం అని ఒక సైట్ ఉంది. ఆ ఎన్బిఎం సైట్లో ఇక్కడ ఈ లింక్ ఉంది. ఈ లింక్ ద్వారా మీరు చూసుకుంటే అక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీ పేర్లు ఎలిజిబుల్లో ఉన్నాయా, ఇనెలిజిబుల్లో ఉన్నాయా, ఆ తర్వాత పేమెంట్ స్టేటస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు సింపుల్గా ఫోన్లోనే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.